జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటికైతే. అయితే నాకు దగ్గర అయితే ఆల్రెడీ చూశారు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని కూడా ప్రజలు బాగా గమనించారు కాబట్టి ఆయన ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే లేవు. ఏంటి అప్పుడు పరిస్థితులు మారి ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల్ని సక్సెస్ చేసే విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా ప్రజలు నమ్మితే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వస్తుంది. లేదు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలంటే ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడు ఎటు జరిగిద్దో కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి మనం చెప్పలేము. దానికి ఆయన చెప్పుకుంటాడు వస్తాడని, రావాలి కదా. అయ్యో అది అంతే, దాన్ని ఎవరు ఏం అనలేరు. దాన్ని ఇంకా జగన్ గారు ఏం చెప్తున్నారంటే 29లో నేను అధికారంలోకి వస్తాను, అందరి పేర్లు రాసుకొని పెట్టుకోండి, ఏ బుక్లో దొరికితే ఆ బుక్లో, రెడ్ బుక్ అని నేను చెప్పనులే కానీ ఏ బుక్ కావాలంటే ఆ బుక్లో రాసుకోండి, వచ్చిన తర్వాత తెలుద్దామని చెప్పి అంటున్నారు. ఇలాంటి మాటలు హర్షిస్తారా మరి ప్రజలు? అస్సలు హర్షించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక ఎవరిని వదల్లా. ఎన్ని మటర్లు జరిగినాయో, ఎన్ని మానభంగాలు జరిగినాయో, ఎంతమంది లోపల వేయించారో, మాట్లాడితే అన్న లోపల ఇచ్చారు, ఆ అన్న లోపల ఇచ్చారు, బెయిల్ జీవితంలో చదివించారు. అందరిపైన రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే అధికారం వస్తే ఈ విధంగా చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఆయనలాగా చేయట్లా. జరగలేదా మటర్లు ఎక్కడేం జరగల. నాకు మటర్లు జరిగినాయి. అది జరిగినాయి అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల దీన్ని పార్టీకి పులుముతున్నారు వాళ్ళు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. గద్దె చంద్రయ్య గారు ఉన్నారు, ఆయన ఏం చేశాడు, భారీ ర్యాలీ పెట్టాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ ఏరియాలో. ఆయన పేక్ కోసారు. అలాంటి మటర్లు చాలా జరిగినాయి. బోండా ఉమా గారు వీళ్ళందరూ అటు మాచర్లకి వెళ్తే అప్పుడు ఆ చైర్మన్ దాడి చేశారు. ఎన్నో మీరు చూశారు. ఇప్పుడు అధికారం వచ్చాక వ్యక్తిగత కారణాలతో జరుగుతున్న గొడవలే కానీ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అందరు కలిసి వాళ్ళని కొట్టండి ఎవరు చెప్పరు. అది వ్యక్తిగత కారణాలు. ఏం చేస్తున్నారంటే ఆ గొడవలు పార్టీకి పులుముతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏదో అన్యాయం జరిగిందని చెప్పి పోలీసుల్ని, లా అండ్ ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉపయోగించుకున్నారో మీకు తెలుసు. మీరు అదే విధంగా ఆ పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతానని బెదిరించాడు ఆయన. మరి అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు పోలీస్ వ్యవస్థనే బట్టలు కూడా తీసి కొడతానంటే రేపు అధికారం వచ్చాక ఇంకెంత ఘోరాలు చేస్తావని ప్రజలు నమ్ముతారుగా. నువ్వు ఎలా వస్తావు అధికారంలో? పోలీస్ వ్యవస్థపై సామాన్య ప్రజల్లో అసలు నమ్మకం ఉందంటారా? అంటే పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే సన్నాయి నొక్కుతున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా ఉందా ఆ విధంగా? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీరు ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి, హెరాయిన్, మత్తు పదార్థాలు ప్రేతంగా దొరికినాయి. అసలు దారిని వెళ్ళే ప్రతి వైజాగ్ నుంచి వచ్చే వ్యాన్లు కానీ యూనివర్సిటీ దగ్గర కాపు కాసి కేజీలు గంజాయి పట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మత్తుగా బానిసని యువత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, శుభ్రంగా చదువుకుంటున్నారు. ఈ గంజాయి అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకట్లా ఉంది. ఓ 10% ఏడా ఉంది కానీ అది కూడా బయటకు రావట్లా. మరి ఈ మత్తు అనేది ఒంట్లో వస్తేనే కదా ఈ గొడవలకు దారి తీసేది. లేనిపోయిన ఆలోచనలన్నీ మైండ్లో వస్తాయి. మందు తాగిన వాళ్ళకి కానీ, మత్తులో ఉన్న వాళ్ళకి కానీ లేనిపోయిన ఆలోచనలన్నీ మైండ్లో ఉండి వాడు నన్ను నిన్న చూసి నవ్వాడు, ఎందుకు నవ్వాడు అని చెప్పి వెళ్ళి గొడవలు వేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి కానీ ఇవాళ రోజున మత్తు పదార్థాలు అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మ్యాక్సిమం 80% ఆపేసింది, దొరకట్లా. అలాంటప్పుడు పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నట్టే కదా. మరి అనవసరంగా ఎవరినైనా తీసుకెళ్లి లోపలేస్తున్నారా? లేదు కదా. ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏ విధంగా హరాస్మెంట్ చేశారో వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటున్నారే తప్ప సామాన్య ప్రజల మీద, దారికెళ్లే వాళ్ళ మీద అనవసరంగా ఏం చేయట్లేదు కదా. ఎవరైతే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఓవర్గా చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీదే తీసుకుంటున్నారే తప్ప వాళ్ళ వ్యక్తిగత కారణాలకి వెళ్తున్నారే తప్ప అధికారం వచ్చాక ప్రజల జోలికి ఏమల్లా పోలీసులు కూడా ప్రజల మీద అనవసరంగా కేసులు పెట్టి ఏమి ఇరిగించట్లేదు కదా. నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, అందులో తప్పులేదు. ఇంకోటండి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు పని సరిగ్గా చేయట్లేదని చెప్పి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా మరి ఏందంటారు పరిస్థితి ఉంది? అంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, మొత్తం చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి కూడా డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది, ఒకసారి ఒక మాట అనడం జరిగింది. అదే అనుకోకుండా ఒక ర్యాలీలో జరిగిన గొడవకి దానికి నేనే హోమ్ మినిస్టర్ అయితే ఇలా జరిగేది కాదు, ఊరుకునేది కాదు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు అన్నమాట వాస్తవం. దాన్ని కూడా సరిదిద్దుకున్నారు. హోమ్ మినిస్టర్ గారు ఎంతవరకు చేయాలో ఆమె పరిధి, ఆమె లిమిట్ని పెట్టి ఆమె చేస్తున్నారు. ఏంటి ఆమెకన్నా పై స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఆమెను మించి వాళ్ళని కాదని ఈమె చేసేది ఏం లేదు కదా. పోలీస్ వ్యవస్థకి ఎంతవరకు కట్టుదాటులు ఉండి హోమ్ మినిస్టర్గా ఆమె ఎంతవరకు చేయాలో అంతవరకు సక్రమంగా చేస్తున్నారు. ఇప్పుడు అనుకోకుండా వ్యక్తిగత కారణాల వల్ల లా అండ్ ఆర్డర్కి అందకుండా జరిగితే దాన్ని కూపింగ్ లాగడానికి కనీసం ఒక వారం అన్నా టైం పట్టిద్ది. ఒక పిల్లోడిని కిడ్నాప్ చేశారంటే ఎమ్మటే దొరకడు కదా. దాన్ని విచారించి ఇమ్మీడియట్ స్క్వాడ్ దిగి పట్టుకుంటుంది.
ఓ వారమో 10 రోజుల్లో పట్టిద్ది. అలా జరుగుతూనే ఉన్నాయి. పోలీసు వంగల్పూడి అనిత గారు ఆమె చేయాల్సింది ఆమె చేస్తుంది. పై స్థాయిలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారో ఆమెకు ఆ విధంగా సూచనలు ఇస్తారు. ఆమె చేయట్లేదు అనే మాట కరెక్ట్ కాదు కదా. ఎవరు అధికారంలో ఉన్నా అంతే. గతంలో హోమ్ మినిస్టర్ మరి బాగా చేశారా? ఎవరు చేశారు గతంలో? ఆమె పేరేంటి? ఇద్దరు చేశా. సుచిత గారు ఆమె పేరుకే ఆమె హోమ్ మినిస్టర్. చేయాల్సింది మొత్తం జగన్మోహన్ రెడ్డే కదా. పోలీస్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లోనే ఉంది. కాకపోతే సుచిత్ర బొమ్మ మట్టికి అలా ఉంది. ఇప్పుడు అట్ట కాదు కదా. ఇప్పుడు అలా అనిత గారు ఎక్కడ పడితే అక్కడ పోలీస్ వ్యవస్థలో తిరుగుతున్నారు. పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వినియోగించుకోవాలో వినియోగిస్తున్నారు. పెద్దవాళ్ళు సలహాలు తీసుకుంటున్నారు. మీరు చేయండి, ఎవరికి భయపడాల్సిన పని లేదు. పోలీస్ వ్యవస్థ మీరు ఎంతవరకు చేయాలి అంతవరకు న్యాయం చేయండి ప్రజలకు అని చెప్పి ఆమె కూడా చెబుతున్నారు. ఆమె మీద ఏం బెటరే కదా. ఆమె అంటే ఇక స్టాంపే కదా, లెబ్బర్ స్టాంపే కదా ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం. అందుకే కదా ఆమె నాకు జరిగింది అన్యాయం ఆమె కూడా పార్టీకి దూరం అయ్యారు. మీకు తెలియదే ఉంది. సరేనండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పనులు బాగా చేస్తుందంటారా? కూటమి ప్రభుత్వం ఇంతవరకు అయితే 1 సంవత్సరం అయిందండి. డబ్బులు లేవు, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అమ్ముకున్నాడు. కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టాడు. భవానీ దీపం తాకట్టు పెట్టాడు. ఈ డబ్బులు తాకట్టు పెట్టి జనానికి పంచాడు. ఇప్పుడు ఎవరంటే బాగా వ్యతిరేకిస్తుంది, ఈ డబ్బులు తినడానికి అలవాటు పడ్డారే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. రేపు జూన్లో తల్లికి వందనం వేస్తానంటున్నారు. అదేగానే చంద్రబాబు నాయుడు తిరుగులేదు మళ్ళీ ఆయనే అంటారు. అవునా కాదా? అది డబ్బులు పడలేదు అనుకో, నాకు మా పిల్లలకి ఇప్పుడు డబ్బులు వచ్చేసి ఎగతాలకు ఎంగంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. మా పిల్లలకు పడ్డాయి డబ్బులు, 3 పడ్డాయి, 4 పడ్డాయి, చంద్రబాబు మాట మీద నిలబడ్డాడు, సూపర్ 6 అమలు చేస్తున్నాడు, అసలు చంద్రబాబు తిరుగులేదని వైసీపీ వాళ్ళు ఎంగంగా మాట్లాడుతున్నారు. మరి నువ్వు మా అధికారం చేపట్టేదానికి రూపాయి లేదు, అక్కడ దివాళా తీసే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీకి ఫుల్ మెజార్టీ లేదు. వీళ్ళిద్దరే అవసరమైంది. అటు బీజు పట్నాయక్ కానీ, నితిన్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ 4 ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు వింటున్నాడు ఆయన. అయినా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తున్నాయి. అమరావతి డెవలప్ కానీ ఈ ప్రజలకు ఇవ్వడానికి కానీ కవర్ చేస్తున్నారు. రేపు జూన్లో ఇస్తారు సిలిండర్ ఇచ్చారు. ఆగస్టులో ఉచిత బస్సు పెడతానంటున్నారు. ఉచిత బస్సు అసలు పెట్టాలంటారా? ఉచిత బస్సు మరి ఎన్నికల వాగ్దానం చేసినప్పుడు పెట్టాలి. అంటే దానివల్ల ఎక్కువ నష్టాలే కనిపిస్తున్నాయి కదా లాభాల కన్నా. అప్పుడు నష్టాలున్నా లాభాలున్నా వాగ్దానం చేశాం కాబట్టి ఉచిత బస్సు దాన్ని నడపాల్సిందే. ఎందుకంటే పర్వాలేదులే బస్సుదే ఉంది ప్రజలు అంగీకరిస్తారని మనలో అనుకున్నా కూడా వీళ్ళు ఊరుకోరు. వైసీపీ వాళ్ళు వీళ్ళు అబద్ధాలు చెప్పాడు, మాట తప్పాడు, ఉచిత బస్సు పెట్టలేదు అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తారు. ఆ పోటు కన్నా ఈ పోటు ఎక్కువ. అందుకోసం ఇప్పుడు లాభం ఉన్నా నష్టం ఉన్నా ఉచిత బస్సు అని మాట ఇచ్చారు కాబట్టి సూపర్ 6లో అది కూడా ఒకటి కాబట్టి అది ఆగస్టులో అమలు చేస్తా అన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తాను మళ్ళీ అని చెప్పి అంటున్నారు. పాదయాత్ర చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? గతంలో పాదయాత్రను అడ్డుకున్న తీరు ఉంది కదా, ఆయన హయాంలో ఏమైనా అడ్డుకుంటారా, లేకపోతే కక్ష సాధింపు చర్యలు ఏం లేకుండా ఆయన సాఫీగా సాగనిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పాదయాత్ర చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన్ని ఒక్క మాట అనలా, ఆయన్ని వ్యతిరేకించలా, ఆయన దారికి అడ్డబడి ఆపలా. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు సృష్టించాడో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో, ఎన్ని కుర్చీలు స్టూల్స్ మీ రోడ్డు మీద మీటింగులు రాకుండా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో చూడు, మీకు తెలుసు. అలాగే 2007లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడితే 2017లో ఆయన పాదయాత్ర కంటిన్యూషన్ చేసుకోమనండి. మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎటువంటి ఇబ్బంది పెట్టం, ఆయన చేసుకోమనండి. ఆయన ఏదో గడ్డి తిన్నాడని మేము చేయం. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కలవడానికి వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే తిరగవచ్చు. అంతేగాని పాదయాత్ర అడ్డుకోవటం ఏంటి, రైతుల్ని అడ్డుకోవటం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన మా కూటమి ప్రభుత్వం ఆయన ఏమి అడ్డం ఆపదు. గెలిచే అవకాశం ఉందంటారు మళ్ళీ జగన్? ఇప్పుడు ఈ పథకాలన్నీ అమలు అవుతాయండి, ఏది ఆగదు. ఈ 5 ఏళ్ళలో అన్నీ అమలు అవుతాయి. జగన్ కూడా అమలు చేశారు కదా పూర్తి స్థాయిలో? మరి ఓడిపోయారు కదా ఆయన. జగన్ పూర్తి స్థాయిలో అమలు చేశారంటే ఆయన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, అప్పులు చేశాడు, తలాలు అక్కడ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. ఎవరికి ఇచ్చాడు? ఈ ఫస్ట్ ఆయన స్టార్టింగ్ 70% ఇచ్చాడు, తర్వాత 60 ఇచ్చాడు, తర్వాత 40 ఇచ్చాడు, 30%కి ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఈ కోతలు వేసుకుంటూ వచ్చాడు. జనమంతా ఒక నెల 1 సంవత్సరం ఇచ్చి 2వ సంవత్సరం అయితే వ్యతిరేకత వచ్చిందిగా. కావాలని కారు ఉందని తీసేశారని, ఒక 500 గజాల పొలం ఉందని తీసేశారని ఇలా అలాంటి వాళ్ళందరూ వ్యతిరేకించారు. దానికో ఈ కేసుల వల్ల, ఈ గొడవల వల్ల, ఈ రాజకీయ ఇబ్బందుల వల్ల ఇవన్నీ చూసుకొని జగన్ మాకు పనికి రాడు అని చెప్పి అంత మెజార్టీ ఇచ్చారు.